నమస్కారం. జేపీ న్యూస్ కి స్వాగతం. పేదవారికి అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యం బడా ఉద్యోగులు మరియు బడా నాయకుల కనుసన్నలలో వెంకటగిరి నుండి ఇతర రాష్ట్రాలు మరియు ఇతర జిల్లాలకు వ్యాపారస్తులు తరలిస్తున్నారు. వెంకటగిరి పట్టణంలో ఇటీవల జరిగినట్టే రేషన్ బియ్యం అక్రమ రవాణా మరోసారి బయటపడింది. కొంతమంది బియ్యం వ్యాపారులు ప్రభుత్వ రేషన్ బియ్యమును ఎవ్వరికీ అనుమానం రాకుండా లలిత, ముత్యం, నందిని, సూర్య, DDM, తాజ్మహల్, బెస్ట్ రైస్ వంటి బ్రాండెడ్ రైస్ 25 కేజీల సంచుల్లో నింపి అవలేలగా 1 కేజీ రేషన్ బియ్యంను 45 నుంచి 50 రూపాయల వరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంకటగిరి పోలీసులు కొద్ది రోజులుగా నిఘా ఉంచగా వెంకటగిరి పట్టణం నుండి చిత్తూరు వైపుగా వెళ్తున్న ఆటోలను తనిఖీ చేయగా AP26 VF4208 AP26 X8371 నెంబర్ గల ఆటోలలో సుమారు 2 టన్నుల రేషన్ బియ్యం వ్యాపారస్తులు దొంగతనంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వెంకటగిరి ఎస్ఐ కొండప్పనాయుడు కేసు నమోదు చేసి ఈ రేషన్ బియ్యం తరలింపు వెనుక ఎవరున్నారు, ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది అని ఆరా తీస్తున్నారు.